ఓకే గైస్, ఇంకా మనం క్లాస్ మొదలు పెడదాం. ఆల్రెడీ 10 కున్న క్లాస్ని 11కి ఎక్స్టెండ్ చేశాం కదా. నేను తొందరగా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం యాంకర్ ట్యాగ్ గురించి మాట్లాడుకుందాం. యాంకర్ ట్యాగ్ ఓకేనా? క్లాస్ స్టార్ట్ చేయాక ఓకే కానీ యాంకర్ ట్యాగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ యాంకర్ ట్యాగ్ ని హైపర్ లింక్ అని చెప్పి పిలుస్తాం అన్నమాట. దీన్ని మనం ఒక పేజ్ నుంచి ఇంకో పేజీకి ఒక లింక్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఏ అంటే యాంకర్ ట్యాగ్ అమ్మా. ఫుల్ ఫామ్ కాదు, షార్ట్ కట్ లో ఏ అని ఇలా ట్యాగ్ వాడతాం అనమాట. ఏ ట్యాగ్ ఆల్సో నోన్ యాజ్ యాంకర్ ట్యాగ్, ఆల్సో డిఫైన్ యాజ్ హైపర్ లింక్. ఇదేంటంటే లింక్స్ ని క్రియేట్ చేయడానికి, అంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ కి వెళ్ళడానికి దీన్ని యూజ్ చేస్తాం. ఇది ఒక క్లోజ్డ్ ట్యాగ్. దీనికి స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ రెండు ఉంటాయి. ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్స్ అన్నమాట. ఇందులో రెండు రకాల అట్రిబ్యూట్స్ వాడతాం మనం. ఒకటి హెచ్రిఫ్, ఇంకోటి టార్గెట్. టార్గెట్ అన్నమాట. ఈ హెచ్రిఫ్ అనేది ఏంటంటే లింక్ డెస్టినేషన్ ని డిఫైన్ చేస్తుంది. ఇది అంటే ఇప్పుడు మనం వేరే లింక్ కి వెళ్ళాలనుకుంటున్నాం కదా, లింక్ డెస్టినేషన్ ఇది ఇండికేట్ చేస్తూ ఉండిద్ది. టార్గెట్ అంటే ఏంటంటే ఈ టార్గెట్ మనం ఒక పేజ్ లో ఏ పేజ్ లో ఓపెన్ అవ్వాలి, ఇది ఏ ట్యాబ్ లో ఓపెన్ అవ్వాలి అనే దానికి ఇది యూజ్ చేస్తాం అనమాట. ఇందులో ఈ టార్గెట్ లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి బ్లాంక్, ఒకటి పేరెంట్ అన్నమాట. ఈ బ్లాంక్ అనేది యూజ్ చేసినప్పుడు అది వేరే ట్యాబ్ లోకి ఓపెన్ అవుతుంది. అదే పేరెంట్ అనేది యూజ్ చేసినప్పుడు ఏంటంటే మన ఓన్ పేజ్ లోనే రీడైరెక్ట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు bvhtech.com ఉంది కదా, ఇందులో ఉన్నాను నేను. ఇది హోమ్ పేజ్. నేను ఈ పేజ్ లో నేను ఇప్పుడు సర్వీసెస్ పేజ్ లోకి రీడైరెక్టర్ అవ్వాలనుకున్నప్పుడు నేను ఇక్కడ ఇది క్లిక్ చేయగానే ఇలా వెళ్ళి సర్వీసెస్ పేజ్ లోకి వెళ్ళింది కదా. దీనికి యూజ్ చేసిన ట్యాగ్ ఏంటంటే యాంకర్ ట్యాగ్ యూజ్ చేసామన్నమాట ఇలా వెళ్ళిపోవడానికి. ఇది చూసారు కదా, నేను ఇక్కడ క్లిక్ చేసినప్పుడు వేరే ట్యాబ్కి వచ్చేసింది. దీనికి ఏంటంటే నేను ఈ టార్గెట్ దాంట్లో నేను వాడింది ఏంటంటే బ్లాంక్ ట్యాగ్ ని వాడాను అనమాట. బ్లాంక్ అనే యాట్రిబ్యూట్ ని వాడాను నేను. దీనివల్ల ఏంటంటే ఈ క్లిక్ చేసినప్పుడు చూడండి, ఇది వేరే పేజ్ లోకి వేరే ట్యాబ్ లోకి రీడైరెక్ట్ అయిపోతుంది అనమాట మనకి. అదే ఇందులో ఉన్నప్పుడు
నేను పోర్ట్ఫోలియో ఓపెన్ చేశాను, సేమ్ దాంట్లో నాకు సేమ్ లింక్ లోనే అది పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది ఇంకా నాకు. ఓకే, ఇప్పుడు ఇది ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది ఒకసారి చూద్దామా. ఫర్ సపోజ్ మనం ఇప్పుడు లింక్ తీసుకున్నాను కదా, ఈ లింక్ అనేది నేను ఇక్కడ పెట్టాను. డిఫాల్ట్ ఏంటంటే పేరెంట్ ట్యాగ్ ని కలిగి ఉండిద్ది అనమాట ఇది. ట్యాగ్ లో మనం ఏ నేమ్ అనేది ఏమి ఇవ్వలేదు. సో ఏంటంటే ఇది ఒకసారి నేను చూపిస్తాను. చేసి రిఫ్రెష్ చేసాం, చూసారా కనిపిస్తుందా గైస్? ఇది నేను ఇచ్చిన పేరు అనమాట. ట్యాగ్ లోపల మనం ఒక నేమ్ ఇచ్చేసి దాని ద్వారా మనం ఆ పేజ్ కి కానీ ఆ వెబ్సైట్ కి కానీ లేకుంటే ఏదన్నా ఫైల్ కి కానీ డాక్యుమెంట్ కి కానీ మనం దీన్ని రీడైరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ యాంకర్ ట్యాగ్ ని మనం మోస్ట్లీ ఏంటంటే వేరే పేజ్ కి రీడైరెక్ట్ అవ్వడానికి లేదా ఫైల్ ని ఓపెన్ చేయడానికి, లైక్ ఏంటంటే ఇక పీడిఎఫ్లు డాక్యుమెంట్స్ కొన్నిసార్లు డౌన్లోడ్ ఫైల్స్ ఉంటాయి కదా, ఇలాంటి వాటి కోసం ఏంటంటే మనం ఈ యాంకర్ ట్యాగ్ ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు నేను చూడండి ఇది మన యూఆర్ఎల్ ఏమో ఇలా ఉంది. నేను క్లిక్ చేశాను, ఇది వెబ్ పేజ్ కి రీడైరెక్ట్ అయిపోయింది. ఇప్పుడు అదే నేను ఈ పేరెంట్ ట్యాగ్ లో టార్గెట్ దాంట్లో నేను బ్లాంక్ అని రాశాను. ఇప్పుడు చూడండి కొంచెం మీ మైక్ ఆఫ్ చేస్తారా? ఇది మనం క్రియేట్ చేసిన పేజ్ యాంకర్ .html అని మనకి అహ్మద్ సార్ మ్యూట్ అయ్యింది, మీ వాయిస్ వినిపించలేదు. హలో వినిపిస్తుందా మ్యామ్? క్లియర్ క్లియర్. ఇందా నుంచి ఉందా లేకుంటే ఇప్పుడు మధ్యలో ఆఫ్ అయిందా? జస్ట్ ఇప్పుడే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే గైస్, ఇలా మనం ఇమేజ్ పాత్ ఇచ్చాం కదా, ఇమేజ్ పాత్ ఇచ్చిన తర్వాత కూడా మనం దీన్ని చెక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా ఇమేజ్ ఓపెన్ అయిపోతుంది ఇలాగ మనకి. అంటే మనం లోపల హెచ్డిఎఫ్ లో మనం ఏదైతే పాత్ ఇస్తామో ఆ పాత్ ఇందులో ఓపెన్ అవుతుంది. కాకపోతే ఆ పాత్ ని మనం ఎలా ఓపెన్ చేయాలనుకుంటున్నాం అనే దానికి ఏంటంటే టార్గెట్ ని వాడతాం మనం. అంటే బ్లాంకా పేరెంటా అని చెప్పి. ఈ పేరెంట్ ట్యాగ్ అనేది ఏంటంటే మనకి బై డిఫాల్ట్ ఉండిపోయింది ఇందులో. ఒకసారి చూపిస్తాను. ఇది యాంకర్ ట్యాగ్ కదా, ఇక్కడ మనం రెండు రకాలు రాసుకున్నాం.
బ్లాంక్, ఒకటేమో నార్మల్ టార్గెట్ అనేది ఏం పెట్టకుండా నేను అలా వదిలేసాను. ఇది యాంకర్ అనేది ఏంటంటే బై డిఫాల్ట్ మనకి పేరెంట్ ట్యాగ్ ని తీసుకునిద్ది అనమాట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం టార్గెట్ ఇచ్చాము. టార్గెట్ ఇచ్చినప్పుడు ఇది వేరే ట్యాబ్ లోకి వచ్చి ఓపెన్ అయింది ఈ ఇమేజ్ అనేది. మనది యాంకర్ అలాగే ఉంది, పక్కన ఇంకో దాంట్లో ఓపెన్ అయింది అనమాట. ఇప్పుడు ఇది ఉంది. ఇప్పుడు దీనికి ఇప్పుడు నెక్స్ట్ దానికి ఏంటంటే నేను ఏ పేరెంట్ ట్యాగ్ అని కానీ ఇంకేం ఇవ్వలేదు. జస్ట్ టార్గెట్ అనేది అసలు వదిలేసాను అనమాట. టార్గెట్ ఏమి ఇవ్వలేదు. ఇది బై డిఫాల్ట్ ఏంటంటే పేరెంట్ అనే దాన్ని తీసుకునిద్ది. సో చూసారా, ఇప్పుడు మన దాంట్లోనే ఎందులో ఉన్నాం అందులోనే ఇది ఓపెన్ అయింది అనమాట ఇమేజ్ అనేది. యాంకర్ ట్యాగ్ ఏంటంటే పేజ్ ని ఒక పేజ్ నుంచి వేరే పేజ్ కి వెళ్ళడానికి లింక్ క్రియేట్ చేయడానికి కోసం అని చెప్పి యాంకర్ ట్యాగ్ ని మనం వాడతాం అనమాట. ఓకే, ఇప్పుడు ఇదంతా కొంచెం నేను న్యూ ఫైల్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనం ఒక 4 మెయిన్ ట్యాగ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం క్రియేట్ చేసిన ప్రతి HTML పేజ్ కి HTML ట్యాగ్ అనేది ఈ సింటాక్స్ అనేది కన్ఫామ్ గా మనం ఇచ్చి తీరాల్సిందే. ఇది లేకుండా అది రన్ అవ్వదు. ఓకే, ఇప్పుడు మనం ఇందులో ఏంటంటే 4 ట్యాగ్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి సూపర్ స్క్రిప్ట్, రెండోది సబ్స్క్రిప్ట్, సెంటర్ ట్యాగ్ అండ్ మీటర్ ట్యాగ్. ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుదాం. ఈ సబ్స్క్రిప్ట్ లో ఏంటంటే మనం ఒక టెక్స్ట్ ఉంది, మనం టెక్స్ట్ రాసాము. చూస్తున్నారు కదా guys? ఇది మనం రాసిన టెక్స్ట్ అనేది. మనం ఈ టెక్స్ట్ లో ఒక ఇన్ఫర్మేషన్ లేకుంటే ఒక సెంటెన్స్ ని కొద్దిగా పైకి జరపాలి అని అంటే దానికి మనం సూపర్ స్క్రిప్ట్ ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. అలాగే సబ్స్క్రిప్ట్ ని ఏంటంటే మనం ఒక టెక్స్ట్ ని నార్మల్ లైన్ కంటే కూడా, ఇప్పుడు ఈ లైన్ ఉందనుకోండి, ఈ లైన్ కంటే కూడా కొద్దిగా కింద కంటే ఇక్కడ రాయడానికి, ఇప్పుడు ఈ కామా ఉంది కదా, ఇప్పుడు ఇదైతే ఎలాగైతే కిందకు వచ్చిందో ఈ టైప్ లో రాయడం కోసం అని చెప్పి మనం సబ్స్క్రిప్ట్ ని అనేదాన్ని యూజ్ చేస్తాం. సూపర్ స్క్రిప్ట్ ని టెక్స్ట్ అనేది పైన రావడానికి కోసం అని చెప్పి మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అంటే ఈ సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ ని ఏంటంటే మనం యూజువల్ గా మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ కోసం అని చెప్పి యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. మీరు చూస్తుంటారు కదా A² + B² అని చెప్పి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ వస్తూ ఉంటాయి. చూడండి, నేను ఇక్కడ A²B² రాయాలనుకున్నాను, కానీ ఇక్కడ మనకు A2 + B2 అని చెప్పి వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని A² + B² గా మనం చూపించాలనుకున్నప్పుడు ఏంటంటే మనం ఈ ట్యాగ్స్ ని వాడతాం అనమాట. SUP ట్యాగ్ ఆర్ సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్. ఓకే, ఓకే చూసారా, A² + B² అని చెప్పి
ఇలాగా ఒక సింటాక్స్ అంటే ఒక టెక్స్ట్ ని మనం నార్మల్ టెక్స్ట్ లైన్ కంటే కొద్దిగా పైన పెట్టడానికి కానీ లేదా కింద పెట్టడానికి సబ్ ట్యాగ్ సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ ని లేకుంటే సబ్ ట్యాగ్ ని సబ్స్క్రిప్ట్ ని మనం యూజ్ చేస్తాం అనమాట. సూపర్ స్క్రిప్ట్ లో ఏంటంటే టెక్స్ట్ అనేది పైకి వెళ్తుంది, సబ్స్క్రిప్ట్ లో ఏంటంటే కిందకు వస్తుంది అనమాట. లాగ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, లాగ్ ఎక్స్ప్రెషన్స్ కి మనం ఎలా రాస్తాము? ఇక్కడ బ్రేక్ చేద్దాం. ఇప్పుడు లాగ్ ఎక్స్ప్రెషన్స్ కోసం అని సబ్స్క్రిప్ట్ ని మనం యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఇది చూడండి, ఇది నార్మల్ గా ఉంది. చూసారా, లాగ్ 2 లో 2 అనేది కిందకు వచ్చేసింది అనమాట. ఈ టైప్ లో మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ కోసం కానీ లేకుంటే కొంత ఇన్ఫర్మేషన్ కోసం కానీ దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం మనం. అంటే కెమికల్స్ ఉంటాయి కదా, కెమికల్ ఫార్ములాస్, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్, ఫార్మెట్ నోట్స్, ఇలా కొన్ని క్యారెక్టర్స్ ఏంటంటే రెగ్యులర్ టెక్స్ట్ లైన్ లో కంటే కొంచెం పైన కానీ లేకుంటే అది చిన్నగా అలాగే పైన లేదా కింద రాయడానికి కోసం అని చెప్పి దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట, సబ్స్క్రిప్ట్ ని సూపర్ స్క్రిప్ట్ ని. ఇప్పుడు మనం సూపర్ స్క్రిప్ట్ లో కూడా మళ్ళీ ఇంకో సూపర్ స్క్రిప్ట్ కూడా రాసుకోవచ్చు. అంటే స్క్వేర్ ఆఫ్ స్క్వేర్ అనే ఇలా ఉండిద్ది కదా. ఇప్పుడు ఎలాగైతే నెస్టెడ్ దాంట్లో లిస్ట్ లో మనం ఒకదాని లోపల ఒకటి ఎలా అయితే రాసామో ఆర్డర్ లిస్టుల్ని, అలాగే ఇవి కూడా అన్నమాట. సారీ, సూపర్ స్క్రిప్ట్ రాయాల్సింది నేను సబ్స్క్రిప్ట్ రాసేసాను. చూసారా, ఏ స్క్వేర్ స్క్వేర్ ఆఫ్ స్క్వేర్ ఇలాంటివన్నీ రాయడం కోసం, ఈ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ కోసం, ఇలాంటి వాటి కోసం ఏంటంటే యాంకర్ ట్యాగ్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇంకా నేను ఇంకో 2 ట్యాగ్స్ చెప్పా కదా, సెంటర్ ట్యాగ్ అండ్ మెటర్ ట్యాగ్ అని చెప్పి. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం కూడా మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఒక వైపుకి అలైన్మెంట్ అయ్యి కనిపిస్తుంది అనమాట. సెంటర్ ట్యాగ్ పేరులోనే ఉంది అది. అంటే ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ ని సెంటర్ కి ఇది అలైన్ చేస్తుంది డైరెక్ట్ గా. చూసారా, సెంటర్ ట్యాగ్ లో పెట్టంగానే మధ్యలోకి అలైన్మెంట్ అయిపోయింది అనమాట. సో దీనికోసం ఒక టెక్స్ట్ ని కానీ ఇన్ఫర్మేషన్ ఒక ఫైల్ ని, ఒక ఇమేజ్ ని కానీ ఏదైనా సరే సెంటర్ కి మనం రీడైరెక్ట్ చేయాలనుకున్నప్పుడు మనం దీని ఏంటంటే అలైన్ చేయడానికి, సెంటర్ కి అలైన్ చేయడానికి ఈ సెంటర్ ట్యాగ్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. డాక్యుమెంట్స్, పేజెస్, ఎలిమెంట్స్ ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ మనం ఒక వెబ్ పేజ్ లో రాసే ఇన్ఫర్మేషన్ ని సెంటర్ ఎలిమెంట్ చేయడానికి కోసం అని చెప్పి యూజ్ చేసుకోవచ్చు, సెంటర్ ట్యాగ్ ని యూజ్ చేయొచ్చు. ఇక మీటర్ ట్యాగ్ గురించి చెప్పుకుందాం. మీటర్ ట్యాగ్ ఉంది కదా, ఈ ట్యాగ్స్ అన్ని కూడా జాగ్రత్త గమనించండి గ్యాస్, ఇవన్నీ కూడా మనకి క్లోజ్డ్ ట్యాగ్సే. దీనికి ఏంటంటే ఓపెన్ ఒకటి ఉండిద్ది, స్టార్టింగ్ ఒకటి ఉండిద్ది. ఓకేనా? మీరు ఈ మీటర్ ట్యాగ్ ని ఎందుకు యూజ్ చేస్తారంటే, మనం చాలా వెబ్సైట్ లో చూసుంటాం కదా, ఈ ప్రోగ్రెస్ బార్స్ ఉంటాయి. అంటే ఏదైనా ఫైల్ డౌన్లోడ్ చేసేటప్పుడు కానీ లేకుంటే ఈ స్క్రోల్ చేస్తున్నప్పుడు రావడం కానీ ఇలా జరుగుతూ ఉండిద్ది కదా, స్క్రోల్ అవుతూ ఉండిద్ది అనమాట. ఇలాంటి బార్స్ కోసం అని చెప్పి మనం మీటర్ ట్యాగ్ ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇందులో 3 వాల్యూస్ ని మనం మెన్షన్ చేసుకుంటాం. ఒకటి మినిమం, మాక్సిమం, ఇంకోటి వాల్యూ అనేదాన్ని. ఓకే, ఈ మీటర్ ట్యాగ్ అనేది కూడా ఏంటంటే ఇందులో ఉండే వాల్యూ ఏంటంటే ఇది టెక్స్ట్ టైప్ లో మనకి రిప్రజెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూపిస్తాను, ఇది మీటర్ ట్యాగ్ అని పెట్టాను కదా.
ఇదిగోండి ఈ టైప్ లో ప్రోగ్రెస్ బార్ అనేది వచ్చింది. ఇది ఎంటీగా ఉంది, ఎందుకంటే నేను ఇందులో ఏ వాల్యూ అనేదాన్ని నేను మెన్షన్ చేయలేదు. ఇందులో 3 వాల్యూస్ ఉన్నాయి కదా, మినిమం, మ్యాక్సిమం అండ్ వాల్యూ. మినిమం ఎంత ఉండిద్ది అంటే 0, మ్యాక్సిమం 100. అంటే మినిమం అంటే 0 to 100% ఈ మధ్యలోనే కదా మనం ఏ వాల్యూనైనా చూసేది. సో ఏంటంటే ఈ వాల్యూస్ అనేవి ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం అందులో ఎంత వాల్యూకి అది ప్రోగ్రెస్ అవ్వాలి అనేది ఇక్కడ ఈ వాల్యూ అనే దాంట్లో మనం రాస్తాం అనమాట. ఫర్ సపోజ్ నేను 50 అని రాశాను, రిఫ్రెష్ చేసాం, చూసా ఇది 50% అనేది ఏంటంటే ప్రోగ్రెస్ అనేది చూపిస్తుంది అనమాట. ఇలాగ వచ్చేసి ఫర్ సపోజ్ దీన్ని నేను ఇది 100% రాసేసాను. ఇది 100% అనేది ఏంటంటే ఇది ఎలైన్ చూపిస్తుంది అనమాట. ఇలాగా మనం ఎంత వాల్యూ ఇస్తున్నాం అనే దాని మీదే ఆ ప్రోగ్రెస్ బార్ అనేది డిపెండ్ అయి ఉండిద్ది. ఈ మనిషి మన ఒక వెబ్ పేజ్ లో ఒక స్కిల్ గురించి కానీ లేకుంటే ఒక ఇన్ఫర్మేషన్ గురించి కానీ ఉన్న డేటా గురించి కానీ ఎంత ఉంది అనే దాన్ని మనం ఇక్కడ వాల్యూ ఇచ్చి చూపించుకోవచ్చు. మన దగ్గర ఫుల్ వాల్యూ ఉంటే, మనం ఏమన్నా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే మనం ఏమి ఇస్తామంటే 100% అని ఇచ్చేస్తాం. మన ఈ వాల్యూ ద్వారానే ప్రోగ్రెస్ అనే దాన్ని మనం చూపించుకోగలం అనమాట మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని. ఇప్పుడు ఈ వాల్యూ అనేది ఉంది, నేను ఇందాక చెప్పాను ఈ వాల్యూ రిప్రజెంట్స్ లైక్ టెక్స్ట్ అని చెప్పి. ఎందుకు చెప్పానంటే ఇది ఉంది కదా, ఇది 50% ఇచ్చిన వాల్యూ. నేను ఇందులో రాసేసాను అది. ఇప్పుడు చూడండి 50% అనేది కూడా టెక్స్ట్ అలైన్మెంట్ అయిపోయింది. ఇది టెక్స్ట్ టైప్ లో ఇది కూడా అలైన్మెంట్ అయిపోయింది అనమాట. సో ఇలా అలైన్మెంట్ అయిపోతుంది, అందుకే దీని ఏంటంటే టెక్స్ట్ అని అంటాం. ఇది రిప్రజెంట్ లాగా టెక్స్ట్ అవుతూ ఉండిద్ది. అంటే ఇది సిఎస్ఎస్ లో అయితే ఈ ఇలా ఉండే మాడిఫికేషన్స్ ఏంటంటే మనం మార్చుకోవచ్చు సిఎస్ఎస్ లో. అది సిఎస్ఎస్ క్లాసెస్ వచ్చినప్పుడు దాని గురించి పూర్తిగా చెప్తాను. ప్రెసెంట్ అయితే ఈ 4 ట్యాగ్స్ గురించి అయితే ఇది సెంటర్ ట్యాగ్, సూపర్ ట్యాగ్, సూపర్ స్క్రిప్ట్, సబ్ స్క్రిప్ట్, మీటర్. అర్థమైంది కదా గైస్? హలో. సూపర్ స్క్రిప్ట్ అనే దాన్ని ఏంటంటే నార్మల్ టెక్స్ట్ కంటే పైన రాయడానికి. సబ్స్క్రిప్ట్ ఏంటంటే టెక్స్ట్ కంటే నార్మల్ టెక్స్ట్ ని కిందకి రాయడానికి యూజ్ చేస్తాం. సెంటర్ ట్యాగ్ ని సెంటర్ కి అలైన్ చేయడానికి, మీటర్ ట్యాగ్ ని ప్రోగ్రెస్ బార్ ని చూపించడానికి అని చెప్పి మనం యూజ్ చేస్తాం అనమాట. ఈ 4 ట్యాగ్స్ ఇది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం మూడోది ఇంకోటి ఏంటంటే టేబుల్స్ గురించి నేర్చుకుందాం. టేబుల్స్ అంటే మీరు ఎక్సెల్ లోనే ఇందులో యూజ్ చేస్తుంటారు కదా ఆల్రెడీ. టేబుల్స్ రాయడం అంటే ఇన్ఫర్మేషన్ డేటాని ఏంటంటే టేబుల్లో పెట్టడం ఇదంతా చేస్తుంటారు కదా. లైక్ మన క్యాలెండర్ అనుకోవచ్చు. అంటే మండే టు సండే దాకా ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇక్కడ నేమ్స్ ఉంటాయి. ఓకే గ్యాస్, నేను ఇప్పుడు ఏంటంటే టేబుల్, అందులో ఉండే చిల్డ్రన్ ట్యాగ్స్ అన్నిటి గురించి చెప్తాను. ఇది టేబుల్ ఏంటంటే ఒక డేటాని కానీ దాని రిలేటెడ్ గా ఉండే ఇన్ఫర్మేషన్ ని కానీ చూపించడానికి కోసం అని చెప్పి మనం దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇది టేబుల్ అనేది ఇది కూడా ఒక క్లోజ్డ్ ట్యాగే. చూసారా, ఇందులో ఉన్న ప్రతిదీ కూడా టేబుల్ కానీ మనం మోస్ట్ గా యూజ్ చేసే HTML యూజ్ చేసేది మోస్ట్లీ అన్ని 95-97% వరకు మొత్తం ఏంటంటే క్లోజ్డ్ ట్యాగ్సే ఉంటాయి. మన ఓపెన్ ట్యాగ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే, టేబుల్ అనేది మన టేబుల్ క్రియేట్ చేయడానికి వాడతాం. ఇది టేబుల్, దీని లోపలే మన టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక ఇందులో ఉండే కొన్ని
చిల్డ్రన్ ట్యాక్స్ గురించి చెప్తాను. ఫస్ట్ టీ హెడ్ అని ఉండిద్ది. ఇది మొత్తం రాసి చూపిస్తాను. టీ హెడ్, టీ బాడీ, టీహెచ్ అండ్ టీడీ. ఓకే, చెప్పాం కదా, టేబుల్ ని క్రియేట్ చేయడానికి ఈ టేబుల్ ట్యాగ్ ని యూజ్ చేస్తాము. దాని లోపల హెడర్ టేబుల్ ని మనం డిఫైన్ చేయడానికి కోసం ఈ టీ హెడ్ అనే దాన్ని ఏంటంటే మనం యూజ్ చేస్తాం అనమాట. టీ బాడీ అంటే మిగతా ఇన్ఫర్మేషన్, ఒక టేబుల్లో ఉండే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, మనం టైటిల్స్ ఇచ్చేస్తాం పైన. ఇది సండే, మండే అనేది ఏంటంటే ఒక టేబుల్లో అది టైటిల్. అది మనం దానికి ఏంటంటే మనం ఇచ్చింది ఏంటంటే ఆ టైటిల్ కోసం టీ హెడ్ ని అనే దాన్ని వాడతాం అనమాట. బాడీ ఏంటిది, డేట్స్ వస్తాయి కదా, డేట్ ఉండిద్ది కదా, రాసే డేటు అండ్ దానికోసం ఇన్ఫర్మేషన్ ఇదంతా ఉండిద్ది కదా, దీనికోసం ఏంటంటే టీ బాడీలో యూజ్ చేస్తాం అనమాట. టీఆర్ అనేది ఏంటంటే ఒక టేబుల్ రోని డిఫైన్ చేస్తూ వెళ్తుంది. టీఆర్ టేబుల్ రో. ఓకే, టీహెచ్ అని అంటే ఏంటంటే టేబుల్ హెడ్డింగ్ అనమాట. ఇది అది టేబుల్ హెడరు, ఇది టీహెచ్ అంటే టేబుల్ హెడ్డింగ్. ఓకే, టీడీ అంటే ఏంటంటే టేబుల్ డేటా అనమాట. అంటే దాని లోపల ఉండే డేటాని డిఫైన్ చేయడానికి టీడీని వాడతాం అనమాట. ఓకేనా గైస్? ఇంకోసారి చెప్తున్నాను, టేబుల్ ట్యాగ్ ని టేబుల్ క్రియేట్ చేయడానికి అందులో ఉంటే ఇవన్నీ ఏంటంటే దాని చిల్డ్రన్ ట్యాగ్స్. టీ హెడ్ అని అంటే హెడ్డింగ్ అనమాట, హెడ్డింగ్ ఆఫ్ ద టేబుల్. టీ బాడీ అని అంటే బాడీ, టేబుల్ యొక్క బాడీని డిఫైన్ చేస్తుంది. టీఆర్ అని అంటే టేబుల్ రో. టీహెచ్ అంటే టేబుల్ హెడ్డింగ్. టీడీ అంటే టేబుల్ డేటా. ఇప్పుడు నేను ఒక సింపుల్ టేబుల్ ని ఒకదాన్ని క్రియేట్ చేసి చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా గైస్, టేబుల్ లోపల దాని చిల్డ్రన్ ట్యాగ్స్ అన్ని ఉన్నాయి. టీ హెడ్ టేబుల్ హెడర్, టీ రో ఒక రో కోసం అనమాట. అండ్ ఇన్ఫర్మేషన్ అంటే మనం ఇస్తాం కదా, కోర్సెస్ ఫీ. ఫర్ సపోజ్ ఇలా రాశాను నేను, కోర్సెస్ అను దాని ఫీజు గురించి మా కోసం అని చెప్పి నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను అనుకుందాం. చూసారు కదా, నేను ఫస్ట్ రోలో ఇవి రో టిఆర్ లో ఫస్ట్ రోలో నేను ఏం రాశానంటే కోర్సెస్ ఫీజు అని చెప్పి రాశాను. అది హెడ్డింగ్ అనమాట. దాని కింద మనం కోర్సెస్ నేమ్స్ రాస్తున్నాం. టేబుల్ రో తీసుకున్నాం, మళ్ళీ డేటా ఇస్తున్నాం అనమాట. టేబుల్ డేటా ఏంటిది, వెబ్ డెవలప్మెంట్ అనేది ఒక డేటా, అండ్ ఫీజు అనేది మన ఇక్కడ ఇంకోటి ఇచ్చాం కదా ఫీజు కింద. ఇది ఏంటంటే ఇంకో డేటా అనమాట. ఈ డేటాని మనం దానికి అలైన్మెంట్ లో రాస్తున్నాం. ఇది ఇంకో కోర్స్ రాస్తాం.
ఓకే, చూసారు కదా, ఇది మనం క్రియేట్ చేసిన టేబుల్, కోర్సెస్, వాటి ఫీజు. ఇదేంటిది, టీ హెడ్, టేబుల్ హెడర్ అనమాట. హెడర్ లో హెడ్డింగ్ ఇచ్చాం మనం. హెడ్డింగ్ ఏంటిది, కోర్సెస్ అండ్ ఫీజు. ఇది కిందకు వచ్చేసరికి టేబుల్ డేటా. ఇదంతా డేటాలో మనం ఏమి ఇచ్చాము, ఒక వెబ్ కోర్స్ ఇచ్చాము, దాని ఫీజు ఇచ్చాము అనమాట. దాని కింద కూడా ఇక అంతే. అలాగా మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని కోర్సెస్, అన్ని ఫీజెస్, అంటే దాని ఇన్ఫర్మేషన్ అనమాట, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు టేబుల్ అన్నారు, ఇప్పుడు దీనికి ఏంటిది, ఏం బోర్డర్స్ ఏం లేవు కదా అని చెప్పి మీరు అనొచ్చు. దానికి కొన్ని యాట్రిబ్యూట్స్ ఉంటాయి అన్నమాట. లైక్ ఎగ్జాంపుల్ కి ఫస్ట్ ఒకటి చూపిస్తాను. ఇది టేబుల్ లోపల బోర్డర్ అని రాశాను. నేను 2px ఇచ్చేసాను దీనికి. ఓకే, ఇదిగోండి బోర్డర్ అనేది క్రియేట్ అయిపోయింది. మనం పిక్సెల్స్ లో ఇన్ఫర్మేషన్ ఇస్తాం అనమాట. ఇందులో ఏదైనా సరే ఇమేజ్ ని కానీ లేకుంటే ఏదైనా చేయడానికి పిక్సెల్స్ ఆర్ పర్సంటేజ్ లో మాత్రమే మనం యూజ్ చేస్తాం. 1 to 100 పిక్సెల్స్ లో అయితే మనం ఎంత సైజ్ ఇవ్వాలనుకుంటున్నామో దాని తగ్గట్టుగా పిక్సెల్స్ రాసుకోవచ్చు. ఎలాగా అంటే 100 to 500, 600, 1000, 1500 ఇలాగ అనమాట. పిక్సెల్స్ లో వెళ్ళినప్పుడు, పర్సంటేజ్ లో వెళ్ళినప్పుడు ఏంటంటే 100%, అందులో 40%, 50%, 60% ఈ టైప్ లో ఇచ్చుకుంటూ వెళ్తాం అనమాట. ఓకే, టేబుల్ ని మనం ఇలా డిఫైన్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఒకవేళ ఇంకా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలనుకుంటే మనం చేయాల్సింది ఏంటంటే, ఈ టేబుల్ హెడర్ లోనే మళ్ళీ ఇన్ఫర్మేషన్ అనేది రాసుకోవాలి. ఇప్పుడు మనకేంది, మన కోర్సెస్ ఉంది, ఫీజు ఉంది, కానీ దాని డ్యూరేషన్ లేదు. అంటే ఎంత టైం పట్టిద్ది అని చెప్పి మనం ఏం చెప్పలేదు. ఇప్పుడు దాన్ని యాడ్ చేయాలనుకున్నాం అనుకోండి, టీహెచ్ అని చెప్పి ఇంకోటి అదే సేమ్ రోలోనే మనం ఇంకో టీహెచ్ తీసుకుంటాం. దానికి డ్యూరేషన్ అనే డేటా ఇచ్చేసాం, హెడ్డింగ్ ఇచ్చేసాం. ఇప్పుడు ఇందులోకి వచ్చేసరికి టేబుల్ డేటాలో ఒక 4 months అనుకుందాం. ఈ డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసి ఒక 3 months అనుకుందాం. ఇప్పుడు చూడండి యాడ్ అయిపోయింది దానికి. సో మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ టేబుల్ ఫార్మాట్ లో ఉండిద్ది. ఇక ఏదైనా సరే మనం టీ హెడర్ తీసుకుంటాము. టీ హెడర్ లో రో అనేది కన్ఫామ్ గా ప్రతి దాంట్లో వాడతాం మనం. టీ బాడీలో కానీ టీ హెడర్ లో కానీ రో అనేదాన్ని మనం వాడతాం అనమాట. టీహెచ్ అనేదాన్ని హెడ్డింగ్ కోసం మాత్రమే మనం యూజ్ చేస్తాం. ఇది హెడ్డింగ్స్ అన్నమాట, పైన కనిపించేది మెయిన్. ఇది మనం దీన్ని చూసుకుంటూ వెళ్ళిపోతాం. కోర్సెస్ అనేది ఇక్కడ ఉన్నాయి కోర్సెస్, ఫీజు ఇక్కడ ఉంది, డ్యూరేషన్ అంటే ఇక్కడ ఉంది, ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంది, ఈ కాలంలో ఉంది అని చెప్పి మనం అలా చూసుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. ఓకేనా గైస్, అర్థమైందా? హలో, ఓకే. ఇప్పుడు మనం ఇందులో ఉండే కొన్ని యాట్రిబ్యూట్స్ గురించి మాట్లాడుకుందాం. కనిపిస్తుందా గైస్ ఇది ఇమేజ్? ఇది టేబుల్ యాట్రిబ్యూట్స్ అన్నమాట. అంటే వీటికి మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పి వీటిని పెట్టుకుంటాం మనము. ఈ టేబుల్ యాట్రిబ్యూట్స్ లో ఏంటంటే, టేబుల్లో ఏమేమి ఉంటాయి యాట్రిబ్యూట్స్, అండ్ అలాగే రోకి ఏ యాట్రిబ్యూట్స్ ఇవ్వచ్చు, డేటాకి ఏ యాట్రిబ్యూట్స్ ఇవ్వచ్చు అనేది మనం ఇక్కడ రాస్తాం అన్నమాట. టేబుల్ లోపల చూస్తున్నారు కదా, బీజీ కలరు, ఎలైన్, బోర్డరు, సెల్ స్పేసింగ్, సెల్ ప్యాడింగ్, విడ్త్, హైట్, ఈ యాట్రిబ్యూట్స్ అన్ని ఉంటాయి అన్నమాట ఇందులో. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే,
బీజీ కలర్ ఏంటంటే టేబుల్ కి మనం ఒక కలర్ ఇవ్వడానికి అని చెప్పి బీజీ కలర్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాం. అలాగే అలైన్మెంట్ ఏంటంటే టేబుల్ కి అలైన్మెంట్ ఆ సెంటర్ లో అది షో అవ్వాలా లేకుంటే లెఫ్టా రైటా అని చెప్పి, అంటే మనం ఎటువైపు బై డిఫాల్ట్ ఏంటంటే లెఫ్ట్ లో వచ్చేసింది మనకి. అలా కాకుండా మనకు సెంటర్ కావాలనుకున్నా లేకుంటే రైట్ సైడ్ లో ఎలైన్ కనిపించాలనుకున్నా సరే, మనం అప్పుడు ఏంటంటే ఈ ఎలైన్ అనే యాట్రిబ్యూట్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇది బోర్డర్. ఇప్పుడు ఆల్రెడీ నేను మీకు చూపించాను కదా ఒకసారి ఇక్కడ బోర్డర్. ఇది బోర్డర్. ఈ బోర్డర్ అనేది ఏంటంటే మన టేబుల్ బోర్డర్ ని డిఫైన్ చేస్తుంది అనమాట. సెల్ స్పేసింగ్ అంటే సెల్ స్పేసింగ్ అని అంటే మనం రాసిన ఒక సెల్ ని స్పేస్ ఇవ్వడానికి అవుటర్ సైడ్ టేబుల్ కి స్పేస్ ఇవ్వడం కోసం అని చెప్పి మనం సెల్ స్పేసింగ్ ని యూజ్ చేస్తాం. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఇది ఉంది, ఇది ఒక సెల్. ఈ బోర్డర్ అంతవరకు ఒక సెల్ అనుకుందాం. దీని బయట కనిపిస్తున్న దానికి మనం స్పేసింగ్ ఇవ్వాలంటే అప్పుడు ఏంటంటే స్పేసింగ్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాం అనమాట. అదే స్పేస్ అనేది మనం లోపల ఇవ్వాలనుకున్నప్పుడు సెల్ ప్యాడింగ్ యూజ్ చేస్తాం మనం. ఎందుకంటే దీని లోపల అనేది ఏంటంటే మనకి స్పేస్ అనేది వచ్చేసిద్ది. అలాగే విడ్త్ హైట్ అంటే టేబుల్ కి మనం మాక్సిమం విడ్త్ ఇవ్వడానికి హైట్ ఇవ్వడానికి అని చెప్పి విడ్త్ హైట్ ని వాడతాం. విడ్త్ హైట్ అనేవి ప్రతి దానికి కూడా, అంటే ఒక డివిజన్ కి కానీ ఒక సెక్షన్ కి కానీ లేకుంటే ఏదైనా సరే ఇంకో మనం రాసే ట్యాగ్ కి హైట్ విడ్త్ ఇవ్వడానికి యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. విడ్త్ అన్న హైట్ అట్రిబ్యూట్స్ ని. అలాగే టిఆర్ లో అంటే టేబుల్ రోలో ఈ బీజీ కలర్ ఎలైన్ అనే దాన్ని వాడతాం. ఈ అలైన్మెంట్ వల్ల ఏంటంటే రోలో ఉన్న డేటా అనేది సెంటర్ కి అలైన్ అవుతుంది మనకి. అర్థమవుతుందా? బీజీ కలర్ లో అదేంటంటే బీజీ కలర్ ని టేబుల్ కి ఇచ్చిన కలర్ ని ఓవర్టేక్ చేసి ఆ టేబుల్ రో అనే దానికి ఏంటంటే ఒక కలర్ బీజీ కలర్ అనేది కలర్ ఇస్తుంది. సో దానికోసం బీజీ కలర్ ని టిఆర్ లో వాడతాము. అలా అలైన్మెంట్ ఏంటంటే టెక్స్ట్ దాని లోపల ఉండే డేటా అనేది సెంటర్ కి అలైన్ అవ్వడానికి అని చెప్పి మనం ఈ అలైన్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. టీడీఆర్ టీహెచ్ ఈ టేబుల్ డేటాకి టేబుల్ హెడ్ కి ఏంటంటే మనం యూజ్ చేసేది ఇది కూడా సేమ్ అంతే. బీజీ కలర్ ని టేబుల్ కి ఇచ్చిన కలర్ ని ఓవర్టేక్ చేసి పర్టికులర్ డేటాకి మనం కలర్ ఇవ్వడం కోసం బీజీ కలర్ ని యూజ్ చేస్తాము. రో స్పాన్ కాల్ స్పాన్ ఈ రెండు ఏంటి అని అంటే ఒక టేబుల్ ఉన్న రోస్ ని మెర్జ్ చేయడానికి అంటే కలిపేయడానికి. ఇప్పుడు ఇది ఉంది, నేను ఈ రెండు టేబుల్స్ ని మెర్జ్ చేయాలనుకుంటున్నాను. అంటే నాకు ఈ లైన్ అనేది ఈ టేబుల్ ఈ డేటా ఇచ్చాను కదా, ఇది మొత్తం ఏంటంటే నాకు ఫీజు దాకా రావాలి అంటే అప్పుడు ఏంటంటే నేను రోస్ ప్యాన్ ఇస్తాను. అదే నేను ఈ కింద ఇన్ఫర్మేషన్ లోకి ఈ డేటా అనేది దీనికి కూడా కలిపి రాయాలనుకున్నప్పుడు నేను కాల్ స్పాన్ ఇస్తాను అనమాట. ఇది ఒకసారి మీకు చూపిస్తాను ఎలా చేయాలంటే. ఆల్రెడీ మా దగ్గర టేబుల్ ఉంది కాబట్టి అలాగే మనం ఎందులోనే చేద్దాము. టేబుల్లో ఆల్రెడీ మనం బోర్డర్ ఇచ్చేసాము. అలైన్ సెంటర్ చూసారా, టేబుల్ అనేది సెంటర్ కి అలైన్మెంట్ అయింది. ఇది ఇలాగా. ఇప్పుడు ఒకవేళ నేను లెఫ్ట్ కి అలైన్ చేయాలనుకున్నాను అనుకోండి, ఆల్రెడీ లెఫ్ట్ ఉండేది కదా, రైట్ కి చేద్దాం. టేబుల్ అలా రైట్ కి వెళ్ళి అలైన్ అవుతుంది అనమాట. బీజీ కలర్ ఇద్దాం. లో చూసారా, టేబుల్ కి నేను బీజీ కలర్ ఇవ్వగానే టేబుల్ మొత్తం కూడా ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వచ్చేసింది అన్న, ఇంప్లిమెంట్ అయిపోయింది. అలాగే సెల్ స్పేసింగ్ ఇద్దాం. ఇప్పుడు నేను ఒక 40 px ఇద్దాం అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్.
ట్రై చేయడానికి కదా ఫర్ ఎగ్జాంపుల్కి. మామూలుగా అయితే మనం అంత ఇవ్వము. మనకి ఏంటంటే అది బ్యూటిఫై చేయడానికి ఆ టేబుల్ని మనం ఇంకా బాగా చూపించుకోవడానికి మనకి ఎంత కావాలో అంతే ఇస్తాం అనమాట. సో ఇది నేను 40 పిక్సెల్స్ ఇచ్చాను. ప్రతి దానికి కూడా అది 40 పిక్సెల్స్ తీసుకొని ఇది ఇలా అయింది అనమాట టేబుల్ అనేది. చేద్దాం, ఒక 2 పిక్సెల్స్ ఇద్దాం. ఇది ఫార్మాట్. ఇప్పుడు సెల్స్ ప్యాడింగ్ ఇద్దాం. ఇది ప్యాడింగ్ అన్నమాట. సెల్స్ ప్యాడింగ్ అని అంటే డేటాకి సెల్ లోపల మనకి టేబుల్ డేటా ఉంటుంది కదా, దాని లోపల మనకి ప్యాడింగ్ అనేది ఇచ్చిద్ది అనమాట, గ్యాప్ ఇచ్చిద్ది. అదే సెల్ స్పేసింగ్ అని అంటే ఆ టేబుల్ డేటాకి బయట ఇచ్చిద్ది మనకి. ఓకే, నేను వెతిద్దాం అనుకుంటున్నాను. విత్ నేను ఒక 600 px ఇచ్చాను, చూసారా? ఇది ఆ విత్కి వచ్చేసింది. ఇంకా సేమ్ ఇప్పుడు హైట్ అనేది కూడా అంతే. కాకపోతే మన టేబుల్ కి హైట్ అనేది మనం జనరల్ గా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అంటే కొన్నిసార్లు ఏంటంటే మాక్సిమం ఇంత చాలు అనుకున్నప్పుడు మాత్రం హైట్ ఇవ్వాలి. లేకుంటే ఏంటంటే ఇది ఇలా వచ్చింది అనమాట. టేబుల్ అనేదాన్ని మనం విడ్త్ అనేది ఏంటంటే మనకు ఫుల్ సైజ్ కావాలా లేకుంటే మనకి కొద్దిగా చాలా అనే దాని మీద డిపెండ్ అయ్యి విడ్త్ ఇచ్చుకుంటాం. కానీ హైట్ అనేది మనం జనరల్ గా అయితే ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఏంటంటే కానీ మన పర్పస్ మీద ఏదైనా పర్పస్ ఉందనుకోండి, అంటే ఒక బ్యూటిఫై చేయాలనుకున్నప్పుడు దానికి, అంటే అలాగ పక్కన మీద నీకు ఇమేజ్ లేకపోతే నీకు ఏదో పెట్టాడు, మీకు ఏంటంటే ఇది దాని హైటే ఉండాలి అనుకున్నప్పుడు మీరు ఇలా హైట్ ఇచ్చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే మనం స్పేస్ ప్యాడింగ్ ఈ ప్యాడింగ్స్ ఇవన్నీ ఇచ్చేటప్పుడు ఏంటంటే ప్రతి దానికి ఇంప్లిమెంట్ అవుతూ ఉండేది కదా, ప్రతి దానికి ఇంప్లిమెంట్ అయ్యి అది ఇంకా ఎక్కువగా రావచ్చు లేక తగ్గవచ్చు, మనకి అర్థం కాదనమాట కరెక్ట్ గా ఎంత ప్యాడింగ్ ఇవ్వాలి అని చెప్పి. మనం ఏంటంటే ఈ గ్యాప్స్ కోసం అంటే చిన్న చిన్న ప్యాడింగ్స్ ఇవ్వచ్చు, కాకపోతే ఫుల్ లెంత్ ప్యాడింగ్ అనేది మనం అలా ఇవ్వలేము అనమాట. మనకు కరెక్ట్ ఇంత డిఫైన్డ్ హైట్ కావాలనుకున్నప్పుడు ఏంటంటే అప్పుడు ఇలాగ హైట్ ఇచ్చుకోవచ్చు మనం. సో ప్రెసెంట్కి మనం హైట్ తీసేద్దాం, అవసరం లేదు. ఇప్పుడు టిఆర్ టేబుల్ రోలో మనం బీజీ కలర్ ఇచ్చి చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది. చూసారు కదా, టేబుల్ రో మొత్తం కలర్ అనేది గ్రీన్ కింద మారిపోయింది. ఇది ఏం చేసింది, టేబుల్ కి ఉన్న బ్యాక్గ్రౌండ్ కలర్ ని ఇది ఓవర్టేక్ చేసి ఇది టిఆర్ కి అనే టేబుల్ రోకి ఏంటంటే కలర్ ఇచ్చింది, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చింది అనమాట. ఇది ఆల్రెడీ అలైన్మెంట్ అనేది సెంటర్ లోనే ఉంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఇంకో దాంట్లో చూపిస్తాను. టీ హెడ్ అనేది ఏంటంటే ఆటోమేటిక్ గా సెంటర్ కి అలైన్ అయిన ఉంటాయి. అవి మనం అలైన్మెంట్ మార్చాలనుకున్నప్పుడు అలైన్ తీసుకోవచ్చు. లెఫ్ట్ అలైన్మెంట్ చూసారు, లెఫ్ట్ కి వచ్చింది. ఇది మీరు దాన్ని గమనించారు లేదు, టీ హెడ్ అనేది ఎప్పుడు సెంటర్ లోనే ఉంది. అలైన్మెంట్ అనేది ఏంటంటే మనం బై డిఫాల్ట్ ఉన్నదాన్ని మనం మార్చుకోవడానికి ఎలైన్ అనేదాన్ని మనం ఎలైన్ యాట్రిబ్యూట్ పెట్టి మనం యూజ్ చేస్తాం అనమాట. టెక్స్ట్ అనేది ఎటువైపు ఉండాలి అని చెప్పి, సెంటరా లేకుంటే రైటా లెఫ్టా అని చెప్పి. నేను పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కి ఏంటంటే
తీసేద్దాం, ఇందులో చూపిస్తాను. ఇప్పుడు ఇది ఉంది, మన టీ రోని ఏంటంటే మనం గ్రీన్ కలర్ ఇచ్చేసాం, కానీ ఈ టెక్స్ట్ డేటా అనేది ఏంటంటే మనకి మొత్తము లెఫ్ట్ కి ఎలైన్ అయి ఉందన్నమాట. పర్టికులర్ గా ఒక డేటా నేను సెంటర్ చేయాలనుకున్నప్పుడు ఒక రో డేటాని ఈ అలైన్మెంట్స్ వాడుకోవచ్చు మనం ఇలాగా. సరే, ఇది కూడా అలైన్మెంట్ అనేది సెంటర్కి వచ్చేసింది, కానీ ఈ డేటా అనేది మొదట ఏంటంటే లెఫ్ట్ లోనే అలైన్ అయి ఉందన్నమాట. మన అలైన్మెంట్ ఏదైతే సెంటర్ ఇచ్చామో అది సెంటర్కి వచ్చేసింది, టీ హెడ్ తో పాటు హెడర్ కి రిలేటెడ్ గా అది వచ్చేసి ఉందన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం రో స్పాన్ గురించి తెలుసుకుందాం. దీనికి వేరే రో తీసుకుంటాను. టిఆర్ అని ఉంది కదా, రో స్పాన్ రాశాను. నేను దీని వాల్యూ అనేది 2 అని ఇచ్చాను. నేను ఒక ఎంటీ టేబుల్ అనే దాన్ని క్రియేట్ చేశాను కదా, ఇది నేను 2 డేటాస్ మాత్రం ఇక్కడ రాశాను, చూస్తున్నారు కదా. ఇది కొత్త టేబుల్ రో తీసుకున్నాను, ఇందులో 2 మాత్రమే టేబుల్ స్పాన్స్ అనే టేబుల్ డేటాస్ ని నేను తీసుకున్నాను అనమాట. ఇందులో ఇప్పుడు రో స్పాన్ అనేది నేను 2 ఇస్తున్నాను. నా రో ఏంటంటే ఇంకో టేబుల్లో కూడా మెర్జ్ అయిపోవాలి అని చెప్పి నేను రాస్తున్నాను. ఇది టూపీఎక్స్ ఉంది. కాల్ స్పాన్ వర్క్ అవ్వట్లేదు, ఇది మనం టిఆర్ లో రాస్తున్నాం ఇందా నుంచి. ఇవ్వండి, టీడీలో కదా మనం రాయాల్సింది రో స్పాన్ కాల్ స్పాన్ అనేది. ఇప్పుడు చూద్దాము, నేను రో స్పాన్ అని చెప్పి ఇది ఇచ్చాను కదా. ఇప్పుడు ఇది 2 రోస్ ని కలుపుకుంది, 2 రోస్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఇందులో ఇది సెకండ్ రోకి ఇది కలిపేసుకుంది అనమాట. సో ఏంటంటే ఇది తీసేసుకుని ఇది ఇలా వచ్చేసింది మనకి. ఫస్ట్ నుంచి చెప్తాను. నేను 2 ఎంటీ రోస్ తీసుకున్నాను, అందులో 2 డేటా పెట్టాను. ఓకేనా? ఈ డేటాస్ని ఒకసారి చూడండి. నేను 2 రోస్ తీసుకున్నాను, అందులో 2 కాలమ్స్ పెట్టాను అంతే. నేను ఇక్కడ 3 ఉన్నాయి, కానీ 2 పెట్టాను. నేను ఇంకో దాన్ని ఏంటంటే తీసుకోలేదు. సో ఇప్పుడు నేనేంటంటే దీన్ని ఇప్పుడు ఈ 2 రోస్ ని నేను కలపాలనుకుంటున్నాను అనుకోండి, ఈ 2 రోస్ ని. అప్పుడు నేను రో స్పాన్ అనేదాన్ని నేను యూజ్ చేస్తాను అనమాట. ఓకే, ఇది ఇప్పుడు రో తీసేసుకుంది ఇక్కడ, కానీ ఇక్కడ ఉన్న రోని ఇది పక్క జరిపేసింది. సో ఏంటంటే ఇలా వచ్చింది అనమాట రో స్పాన్ అనేది. రో స్పాన్ అనేదాన్ని ఏంటంటే మన 2 రోస్ ని మెర్జ్ చేసుకోవడానికి, కింద ఉన్న ఇన్ఫర్మేషన్ ని తీసుకోవడానికి రో స్పాన్ యూజ్ చేస్తాము. కాల్ స్పాన్ ఏంటంటే కాల్ స్పాన్ 2. ఇప్పుడు చూడండి, కాల్ స్పాన్ తీసుకున్నప్పుడు కాల్ అనేది ఈ 2 కాలమ్స్ ని తీసేసుకుంది నేను ఇక్కడ రాసిన దాన్ని.
సో ఇదేంటంటే మన దగ్గర ఇంకో కాలం ఉంది కదా, ఇది పక్కకి రీడైరెక్ట్ అయిపోయింది అనమాట. ఇలా పక్కకు వచ్చేసిద్ది ఇది. ఇప్పుడు మనకి అది అవసరం లేదు, మనకి ఒకటి చాలు అనుకున్నప్పుడు, మనం ఈ టైప్ లో ఒక డేటా ఫార్మెట్ రాయాలనుకున్నప్పుడు, మనకి ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ లేదు అనుకున్నప్పుడు, ఈ టేబుల్ రోలో మనం ఏం చేస్తామంటే ఒకటే టేబుల్ డేటాను రాసుకుంటాం అనమాట. అప్పుడు మన టేబుల్ అనేది ఇలా కనిపిస్తూ ఉండిద్ది. ఏదైనా ఇన్ఫర్మేషన్ మెర్జ్ చేయడానికి, లేకపోతే టేబుల్ కాలమ్స్ ని కలపడానికి. అంటే ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర ఎక్కువగా ఉండిద్ది కదా కొన్నిసార్లు. ఇప్పుడు ఈ టేబుల్ రోస్ అనేది 2 కలిపాను అంటే, నా ఇచ్చిన హెడ్డింగ్ లో నేను 2-3 టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ పెట్టాను, కానీ దీని మ్యాటర్ మొత్తం ఒకటే. దీనికి రిలేటెడ్ గా వచ్చేది ఒక ఫీజు అనుకుందాం. నేను 2 టైప్స్ ఇచ్చాను. వెబ్ డెవలప్మెంట్ లోనే వెబ్ డిజైనింగ్ ఇవన్నీ ఉంటాయి. దాని బేసిక్ డీటెయిల్స్ అనేది నేను రాశాను అనుకుందాం. ఇంకోటి ఒకవేళ అంటే లిస్ట్ టైప్ లో వెబ్ డెవలప్మెంట్ అనేది వెబ్ అప్లికేషన్స్, వెబ్సైట్స్ ఉంటాయని చెప్పి నేను అక్కడ నా ఎగ్జాంపుల్ కోసం అక్కడ రాశాను. కానీ అది రాసింది మొత్తం ఇటు పక్కన రావాలి అనుకున్నప్పుడు ఏంటంటే మనం ఇలాంటివి తీసుకుంటూ ఉంటాం అనమాట. ఓకేనా గైస్? హలో, వినిపిస్తుందా? అసలు వింటున్నారా? వింటున్నాం సార్. ఓకే, అయితే ఇక దీని తర్వాత ఏంటంటే మా హెచ్ఆర్ మ్యామ్ మీతో మాట్లాడతారు. ఓకే.